తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థిగా చెన్నోజు శ్రీదేవి విజయ్ కుమార్ పోటీల్లో నిలిచి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా 14వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజలలో భాగంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నోజు విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన సతీమణి శ్రీదేవిని 14వ వార్డు ప్రజలు ఆదరించి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. శ్రీదేవి కమలం గుర్తుకే మన ఓటు. చెన్నోజు శ్రీదేవి కమలం గుర్తుకే మన ఓటు. మరి నిలబెట్టడం జరిగింది. మరి వారికి అఖండమైనటువంటి మద్దతు అనేటువంటి లభిస్తుంది. గతంలో టీఆర్ఎస్ పరిపాలించింది, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా వార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. తొర్రూరులో డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ అయింది. మంచినీటి సరఫరా అనేటువంటిది లేదు. ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేశారు, శంకుస్థాపనకే పరిమితం. అది నత్తనరకంగా సాగుతున్నాయి, ముందు సాగడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ లేదు, సీసీ రోడ్లు అసలే లేవు. కాబట్టి ఏ విధంగా మరి ఈ వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో పూర్తిగా విఫలమైంది 2 సంవత్సరాలకే. కాబట్టి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరించబోతున్నారు. దాని ముందుగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి తొర్రూరు చైర్మన్ గిరి పట్టం కట్టేటువంటి మరి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ప్రజలందరూ విశ్వకర్మలందరూ కూడా మరి ముందుకు వచ్చి ఈ బీజేపీ పార్టీని బలపరిచి 16కు 16 మంది బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.